ఏంటి రత్నం బాబు భజన చేస్తున్నావు? కొన్ని చెప్పుకోలేం. పర్లేదు చెప్పు. వద్దు, పరుగు పోద్ది. అంత పరువు తక్కువ పని ఏం చేసావు? ఇంకేం చేయలేదు, ఏం చెప్పలేను. నన్ను ఎక్కువ మాట్లాడించుకో. తేడా ఉంది వ్యవహారం. ప్రసాదా, మేనం చేసినావా? చూడలేదు వదినా. ఎటువాడి మనిషి? ఏమో ఉదయం నుంచి కనిపించలేదు. ఏరా గౌత బెల్లోడా, ఏమైందే? మీరు ప్రతిసారి గోధుమలు అనకండి, అవేమైనా పెప్పర్మెంట్ బిల్ల అన్నిసార్లు తలుచుకోవడానికి. సర్లే, ఏమైందో చెప్పా. కదిలించకండి. పొద్దున్నేకి చెంపట్టుకుని వెళ్తా అలవాటండి. ఇది హైదరాబాద్ మర్చిపోయి ఉదయాన్నే రోడ్డు పక్కన చెంపట్టుకుని కూర్చునిపోయాడు. ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్ ఏమో ఈయన కుక్కను కూడా చెత్తకొడాడు. ప్రెసిడెంట్ చెప్పలేకపోయినావా? చెప్తారేను ఎక్కువ తంతేనే భయపడ్డాడేమో. నీకేం పోయే కాలం రా, సిగ్గులేదా? చిన్నపిల్లలాగా రోడ్డు పక్కన కక్కుసిపోవడం ఏంది? లోపల బాత్రూమ్లు ఉన్నాయి కదా. నాకు చుట్టూ చెట్లు, ఆ వాతావరణం, పక్షుల శబ్దాలు అవన్నీ ఉండాలండి. ఆహా, నెమలి నాట్యాలు, కోయల గానాలు అక్కర్లేదా? నీ కక్కూస్ కోసం కేవీఆర్ పార్క్ కట్టించాలి ఇక్కడ. ఫోన్లే వదినా, ఇప్పటికే కడుపు ఉబ్బరం అయిపోయి ఉంటది. సర్లే, ఓ 2 పిచ్చి మొక్కలు తెచ్చుకుని ఆ బాత్రూంలో జావు. కంపు సచ్చినోడా. ప్రసాద్, ఈ విషయం మన ఊర్లో చెప్పకండి, పరువు పోద్ది. ఏది నువ్వు రోడ్డు మీద కూర్చుందా వదిన తిట్టిందా? సరే, మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇలా పిచ్చి మొక్కలు తీసుకొస్తాను. సరేనోడు దొరికాడు నీకు. రత్నం బాబు, బొడ్డు కుమ్ము రాసుకుని తాటి చెట్టుని చూడు, కక్కుస అయిపోద్ది. ఇంత పెద్ద సిటీలో తాటి చెట్టు ఎక్కడ దొరుకుద్ది? నెట్లో డౌన్లోడ్ చేసుకుని మొబైల్లో చూసుకో. నీ కర్మ తర్వాత. ఏరా, ఇంకా పాలా నువ్వా? దరిద్రం దరిద్రం. రాత్రి కొబ్బరి పచ్చడి చేస్తానక్క. చేసి అలాగే మసాలా టీ పెట్టొదినా. ఏమయ్యో, యాడిపోయావా? ఆ రత్నబాబు రోడ్డు మీద పిచ్చికారీ చేశాడంట. ఆ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ పిలిచి మీటింగ్ పెట్టాడు. రత్నబాబే అని గ్యారంటీ ఏమి? ఆనవాళ్ళు ఏమైనా వదిలేసి వచ్చాడా? సీసీటీవీలో రికార్డ్ అయ్యాయంట. పోనీలే, వైరల్ అయ్యి పెద్ద సెలబ్రిటీ అవుతాడు. ఇప్పుడు దాకా వాచ్మెన్కి తెలిసింది, ఇప్పుడు ప్రపంచం మొత్తం పాకేసింది. అయ్యో బాబోయ్, ఆ వీడియో ఏం చేసుకుంటారండి? అయినా ఈ జనాలు మరీను మంచి చేస్తే తప్పట్లు కొడతారు, చెడు చేస్తే డప్పు కొడతారు. అయినా అశోకుడు లాంటి పెద్ద మనిషి రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటింతే నరికేసి బిల్డింగులు కట్టేశారు. కొన్ని రోజులకి పొదల చాటున చెట్టు చాటున అనే పదాలు పుస్తకాల్లోనే చూడాలి. ఎంతసేపు ఈ కంపు సచ్చినోడి గురించేనా? ఆ శ్వేత ఏడుస్తుంది, వచ్చి 11 రోజులైంది. ఎక్కడికైనా తీసుకుపోదాం. ఊటీగా కొడైకెనాల్కా. నిన్నెవడు అడిగాడ్రా? ఈవిడ నాకు అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. పహాదు ఇచ్చినప్పుడు తీసుకుందులే. ఎక్కడ తీసుకెళ్దాం అన్నయ్య? ఏ ఊరైందిరా, మా ఇంటికి తీసుకెళ్దాం. దొంగతనంగా పెట్రోల్ అమ్మి బాగానే సంపాదించాడు. ఒరే సంసారి, అందుకేనా నీ పెళ్ళం పాలేరుతో లేచిపోయింది? దొంగతనంగా పెట్రోల్ అమ్మసిన కర్మ మాకేంట్రా? ఆవిడ లేచిపోలేదండి, పుట్టింటికి వెళ్తూ పాలేరుని తోడు తీసుకెళ్ళింది. ఊరు తిరిగి వచ్చినప్పుడు దారి మర్చిపోయింది. ఒరే డిప్పా, టీ మొత్తం తాగేహావా? లేదండి, కొంచెం ఉంది ఇంకా. నువ్వు చెప్పరా, నీకు ఎలాంటి సంబంధం కావాలి? అదేమైనా ఫుడ్డా? ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడానికి. నీ తొండ చేతులకి ఎవడో పిల్లనివ్వళ్లే. మీరేంటండి ప్రతి డిస్కషన్ లో నన్ను తిడతారు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిగుంటది. నోటుకొచ్చిందల్లా వాగితే 4 కోసేస్తా. ఇంతకుముందు మటన్ షాప్ లో పనిచేశారా? ఏంట్రా మాటలు? లేకపోతే ఏంటనయ్యా, వదినకి నేనంటే లెక్క లేకుండా పోతుంది. ఏంటి నీరజా, ఎప్పుడు ఆడిని అంటావు? ఆ మొహమే నాకు నచ్చలేదయ్యా. ఈవిడ గాని మన ఊరు వచ్చిందంటే నియోజకవర్గం మొత్తం మనకు నెగిటివ్ అయిపోద్ది. ఆ రోజుల్లో 20 ఏళ్ళ నక్కల్నా? పోనీ 10 ఏళ్ళు అంటే ఒక 2 ఏళ్ళకి అటు ఇటు. సరే, ఆ రోజుల్లో లుంగీ కట్టుకుని సెంటర్లో నిలబడే జాతర అద్దాలు కళ్ళకి తగిలించి సిగరెట్ అలా స్టైల్గా కాలుస్తూ పొగొదులుతుంటే క్యాన్సర్ వచ్చి పోతావు. అదేంటే సిగరెట్ పొగలా రింగులుగా వదిలితే స్టైల్గా ఉంటుందన్నా? సినిమాలో రజనీకాంత్ సిగరెట్ కాలిస్తే స్టైల్గా ఉంటుంది బావా, నువ్వు కాదు. అయ్యి బాబోయ్, ఊరు సెంటర్లో నిలబెట్టి పరుగు తీయింది. ఆయన సిగరెట్ అయితే నోరు కంపు కొడుతుంది బావా. అందుకే యాలకులు లవంగాలు మెయింటైన్ చేస్తున్నా, స్మెల్ రాకుండాని. సరే, అడ్డు తప్పుకొని వెళ్ళాలి. సెంటర్కి ఎందుకు వచ్చావే? ఆడపిల్ల అన్నాక 190 పనులుంటాయి, అన్ని నీకు చెప్పాలా? స్కూల్ పిల్లలకు కూడా అలాగే అడ్డంగా పాఠాలు చెప్తావా? పూజ టీచర్ వచ్చాక స్కూల్ కి వెలుగొచ్చిందని ఆగస్ట్ 15th రోజు మా హెడ్ మాస్టర్ ఎంతసేపు పొగిడాడు తెలుసా? అంతేలే, పండగలకి దినాలకి సడన్ గా షెడ్డోడు మంచోడు అయిపోతా ఉంటాడు.
ఆ వెలిగేదో మాకు కూడా పంచొచ్చు కదా. ఇంటికి వచ్చి మా నాన్న అడిగే ధైర్యం లేదు కానీ మనం అడగడం మీ నాన్న కాదనకపోవడం ఉన్నా మనకు రాసి పెట్టుందే. సో తప్పుకోపోవా నేను వెళ్ళాలి. ఇక కొంచెం వయ్యారం తగ్గించి మనతో పాటు పెదలందరూ చూసేస్తున్నారు. నువ్వు మన ప్రాపర్టీ. ఒరే ఇంటికెళ్ళి బట్టలు ఇప్పేసుకొని ఎక్కడ మొత్తం చూసుకోరా. ఇప్పుడు వింటేజీ వెర్షన్ రా. నా పోలికలతో కొడుకు, దాని పోలికలతో కూతురు పుట్టెత్తే లైఫ్ కంప్లీట్ అయిపోద్ది. సరిగానే పంచాయతీకి వెళ్తాం వస్తావేటి? ఏ పక్కింట్లో ఆరబెట్టి లుంగిలు దొబ్బేవా? అది కాదు, ఆ గడబాబుని గల్లలకం కొట్టేసుకున్నారట. ఏంటట? ఒరే గడబాబు, నీకు మా ఎక్కవలసి వచ్చిందా? రాత్రి మా బుక్ కోరికేసి పారిపోయండి. పారపళ్ళు ఉన్నాయి, మూతి మీద ముద్దెట్లా బొక్క మీద పెట్టాం, తప్పేంటి? చూసారండి ఏం మాట్లాడుతున్నాడా? రాత్రి 2 గంటలకు మా ఎదురు కరెంట్ పోతుందండి. ఎందుకని ఒకరోజు మాట చూస్తే ఈ ఎదవా ట్రాన్స్ఫర్ ఆపేసి మా ఎక్కడ రోజు కలుతున్నాడండి. ఈ సులుబాటు ఎక్కువైపోయింది ఎదవకి. ఫీజులు పీకేస్తాను నా కొడక. వీళ్ళ గొడవ ఏమో నాకేమో నచ్చలేదండి. వెళ్ళిపోండి, ఎవడుండమన్నాడు మిమ్మల్ని? నా ఉద్దేశం అది కాదండి. ఆ పిల్ల ఒక మాట చెప్పేస్తే సెట్ అయిపోద్ది కదా. ఆడు కరెంట్ పని చేస్తాడు, కష్టపడతాడు. మీ అక్కకి 3 పూట్ల తిండి ఆడతాడు, బాగా చూసుకుంటాడు. ఇంకేం కావాలరా? వాళ్ళిద్దరికి రాసి పెట్టి ఉంది, పెళ్లి చేసేయి. అది కూడా కరెస్టే. నీకు టూత్ పేస్ట్ ఖర్చులు మిగులుతాయిరా. వాటర్ ఫాల్స్ నా కొడక, ముఖమంతా తడిపిసావు. బావా, మీ అక్క పెప్సిడెంట్ వాడుతుందా కోల్గేట్ వాడుతుందా? ఎప్పల్లా ఈ 2 నుంచి మనం కరెంట్ ఆపాల్సిన పని లేదే బావోయ్. బావ దొరికేసరికి గొడుగు వదిలేసి వెళ్ళిపోయాడు. రోడ్డు మీదకి తెచ్చేయాలి అలా బతుకుల్ని. జోగారావు గారు, నేలవేన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. మీకు గానే ఏమైనా టచ్లోకి వచ్చిందా? ఈడుకు కూడా నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. పదండి పోదాం. నా కోడిని ఇంట్లో గుడ్డెడితే శుభ్రంగా ఉడవపెట్టుకొని తిని పందిలే బలిసావు. ఇప్పుడు దాకా తిన్న గుడ్లకు డబ్బులు కట్టు. నీ పెట్ట నా ఇంట్లో గుడ్డెడితే నా తప్ప? అదంతా నాకు తెలీదు. నువ్వు తిన్న గుడ్లు డబ్బులు కట్టకపోతే పంచాయతీల్లో నిలబడతా. నేను పోటీ చేయనండి, కరెంట్ వైర్లతోనే నాకు తెల్లారిపోతుంది. ఇది నా ఇంట్లో జీడిపప్పు తిని పక్కింటికి డెలివరీకి వెళ్ళింది. ఏంట్రా ఆడి గొడవ? కోడి గొడవ. ఇప్పుడు ఎక్కడున్నది? మా ఇంట్లో గుడ్డెడ్డానికి వెళ్ళింది. క్వార్టర్కి మిగిలే సాయంత్రంకి ఈకలు దూరంగా చల్లారు బాబు, మళ్ళీ నా మీద ఎడుతున్నాడు. కూర చాలా బాగుందమ్మా. నాటుకోడా? మరి జీడిపప్పు బాగా తిని బలిసింది. పప్పు వేసుకో. నాకు చాలా మా అయ్యా, కడుపు నిండిపోయింది. ఇది కలుపుకొని తిను. ఎంత తింటే అంతసేపు నిద్రపోతాం. ఏం తిన్నారండి టీచర్ గారు? బెండకాయ పులుసు. మీ నాన్న పడుకోలేదా? సెంటు కొట్టుకొని ఎక్కడికో బయలుదేరుతున్నాడు. సరిపోయింది. సరే చేస్తా. నాకు ఆకలి చేస్తుంది, నూడిల్స్ తిందామా? ఎప్పుడు ఏదో ఒకటి మేకలో నవ్వులుతావేంట్రా? ఆ రత్నబాబు గారు కట్ట భోజనం టైంకి ఇంటికి వెళ్ళిపోమంటాడు. ఒక్క పూట తిండి కూడా పెట్టడు. అందుకే ఆడి పిల్లం పాలేరుతో లేచిపోయింది. ఆడేమో ఊరి మీద పడ్డాడు. ఎక్కడున్నారా? వెళ్ళిన పని ఏమైంది? ఎక్కడ బా, ఈదులు అందరూ గోలాడేస్తున్నారు కరెంట్ పోతుందని. సర్లే కదా, నేను సెలవు ఇచ్చాం, కలవడానికి వెళ్ళలేదని స్వప్నం అలిగింది బా. ఆ ఫేస్లో నీకు అన్ని ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయా? నీ టాలెంట్కి సూక్ష్మ జీవుల్ని కూడా స్పష్టంగా చూడగలవు. నీకెన్నిసార్లు చెప్పిన బుర్ర పంచిదేట్రా? పెళ్ళి అయ్యేంతవరకు కరెంట్ ఆపదని చెప్పాను కదా. ఆ మొక్క మీ ఎక్క చెప్పు, గోలాడేస్తుందిరా బాబు. లైన్ క్లియర్ అయింది కదా, పెళ్లి చేసుకోవచ్చు కదరా. లైన్ మ్యాన్ జాబ్ పర్మనెంట్ అయ్యే వరకు పెళ్లి పోస్ట్ పోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ లోగా మా ఎక్కడికి మంచి సంబంధం వస్తే పెళ్లి చేస్తున్నాం. అంత ధైర్యం ఒకటి చేస్తాడరా. ఈ జన్మకి నేనే నీ బావా, నువ్వే నా బాబు మరిదేవరా. పంచాయతీలో పెళ్లి కొప్పుకున్నదే అందరూ నన్ను బలవంతం చేశారని కాదు, ఏదో దూరపు చుట్టాను అని. ఏంటి మీ ఇద్దరు చుట్టాలా? ఎలాగా? వీళ్ళ అమ్మగారు తమ్ముడికి మా అమ్మ వాళ్ళ పెద్దమ్మ కూతురు తోడుకోళ్ళు చెల్లి ఇచ్చారు. చాలా దూరానుబంధం. మీ అక్కను పెళ్లి చేసుకుంటే మళ్ళీ దగ్గర సంబంధం అయిపోతులే బావా. కట్నం కింద ఏమెత్తారా? వైర్లు బల్బులా? మా నాన్న తిన్నంగా ఉంటే అన్నీ బాగుండేవి. తాగడం తప్ప అప్పుల గురించి పట్టించుకోడు. నేనేమో రత్నబాబు దగ్గర ఇరుక్కుపోయాను. ఇంకేమెత్తానరా? రత్నబాబు ఏంట్రా నీలవేణి నుంచి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు? నూడిల్స్ తినకుండా చేశాడు. అయ్యగారా, రంకు సాగినోడికి పెళ్ళెందుకని ఈ రత్నబాబు అనే బాగుందిరా. ఏమైందండి రత్నబాబు గారు? నేలవేన మొగుడు ఈరోజు వైన్ షాప్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాడు. లోపలికి వెళ్ళి బట్టలు పూజ కదండి, గుమ్మం దగ్గర ఎంత తొందరపడ్డారు? మీ బావ కరెంట్ ఆన్ చేసేలో పెళ్ళి వచ్చేద్దాం అనుకున్నాను.
ఈరోజే సెలవిడిసి వచ్చాడు దరిద్రుడు. జోగరావు అండి, నీలమైన ఇంటికి అనుకుంటాండి. ఎల్లా ఈడు కూడా దోలు తీరిపోద్ది. మీరు పరిగెట్టంత స్పీడ్గా ఆయన బట్టలు పరిగెట్టలేడేమో. పోను ఆటో బుక్ చేయరా, సింపతి నా కొడక. శానాగా ఎత్తరేదవా, స్తంభం దగ్గర కూర్చుని పోయాడు. రే గెడబాబు, మా ఇంట్లో కరెంటు పోయిందిరా. గట్టిగా బతులా అండి, వచ్చేద్ది. 3 నెలలకు ఒకసారి కరెంటు బిల్లు కడితే లైన్ మీద వచ్చి ఫీజు పీకైపోతే మీ ముడి చుట్టూ తిరుగుతాడేంటి? హెహే, తంబో నుంచి లైన్ లాగే దొంగ కరెంట్ ఎట్టే, దీన్నే కరెంట్ అఫైర్ అంటారు. 50 ఇస్తాను. 50 రూపాయలా? అంత డబ్బులు చూస్తే కళ్ళు తిరిగి పడిపోతున్నాడు బాబు, ఓ 25 ఇయ్యండి. అడ్డంగా మాట్లాడినోడికి తెడ్డే కరెక్ట్ అని 50 కాబట్టి 100 తీసుకో. క్వార్టర్ మందు 170 రూపాయలు, ఓ బీర్ 160 రూపాయలు, కేజీ బియ్యం 64 రూపాయలు. మాట్లాడితే అర్థం పదం ఉండాలండి. 100 ఇచ్చి 100 మందికి చెప్తారు మీరు, మీతో నాకు ఎందుకండి? నువ్వు కాకపోతే ఇంకోటి చెప్తాను, కరెంట్ పని నీకు ఒకటికే వచ్చా? దేవాలయాలు ప్రతి ఓడు కరెంట్ గురించి మాట్లాడమే ఏలాకులం అయిపోయింది. బొత్తిగా మీ మాటకి పెద్దరికానికి విలువ లేకుండా పోయిందండి. పక్కన ఉన్న వాళ్ళ బట్టే మనకి విలువ ఉంటుందిరా. పిల్లిని శంకలో పెట్టుకుని ఊరంతా అదృష్టం కోసం ఎదుక్కున్నట్టుంది నెగిటివ్ ఎనర్జీ. ఒరే హాయ్, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పెట్టే మొట్టమొదటి సంతకం ఏంటో తెలుసా? రాజీనామా అండి. నీ రేషన్ కార్డు క్యాన్సిల్ చేయించేసి నిన్ను జనాభా లెక్కలను తీయించేసి నీ బతుకు రోడ్డు మీద గిడిచేస్తాను రా. నువ్వు మా ఇంటికి వస్తున్నావని వాడితో మాట్లాడుతున్నావని మీ నాన్నకి తెలిస్తే పంచాయతీలోనే బట్టలు చింపుకుంటాడు. తెలుసు కదా. ఏంటి మొన్న రాత్రి మా ఇంటికి వచ్చిన విషయం చెప్పలేదా? అంటే ధాన్యం డబ్బుల కోసం వెళ్ళానమ్మా. సత్యవతి ఏంట్రా తెల్లారి నుంచి ఫోన్ చేయలేదు? పొద్దున్నే వాంతలేయని హాస్పిటల్కి వెళ్ళిందండి. ఇంకోసారి సత్యవతి నా గురించి అడిగితే అంటురోగం వచ్చి మంచం ఎక్కానని చెప్పాయి. మీరు చేసే పాపాలకి ఎక్కువ కాలం బతకరండి. పాపి సెరాయువురా. అబ్బా నిండు పౌర్ణమి. ఏండి రత్నబాబు గారు, చచ్చిపోయిన వాళ్ళందరూ నక్షత్రాలే కనిపిస్తున్నట్టు కదండి. మా తాత ఎక్కడున్నా స్టారేరా. అయితే మా తాత కూడా ఉల్క ఎప్పుడో రాలిపోయి ఉంటాడు. ఆర్టికేషన్ గారు ఇంట్లో ఉన్నాడు అంటావా? నాకు తెలిసి పక్కూరు ఇతనాలకు వెళ్ళాడు, ఇప్పట్లో రాడు. అది వెళ్తా. ఇంట్లో లేనప్పుడు గేట్ లోపల నుండి వెళ్ళొచ్చు కదరా. అవును కదా, నీ బొర బాగా పని చేస్తున్నారా? ఒరే ఆ లిటిగేషన్ గారు వస్తే గట్టిగా వెదలేయు, నేను పెరట్లో నుంచి పారిపోతా. ఓకే వెళ్ళు. ఎంజాయ్. ఒరే నాకు విజల్ రాదురా, ఒరే నాకు విజల్ రాదురా, ఒరే నాకు విజల్ రాదురా. బుక్ అయిపోతాడేమయ్యాడు. ఎక్కడే ఉంది. పూజ నీలవేణి నా కోసం వచ్చావా? సింధూరం రంగు చీర కట్టుకొని బోరింగ్ దగ్గర నువ్వు బట్టలు ఉతుకుతుంటే నా మనసు జాడించేసింది. వీడు బయటికే శ్రీరామచంద్రుడు, లోపల కామాంధుడు. ఇంకా సేపు ఆగితే నేనే గుడ్లు పెట్టేసిలా ఉన్నాను. పడుకోయే నీ పొట్టు. పూజ పూజ పూజ. ఏంటి బా? లేవే చెప్తాను. అలా బయటికి వెళ్దాందా? లేచిపోతున్నామా? బ్యాగ్ సర్దేనా? లేచిపోవడానికి కాదే, అలా పక్కకెళ్ళి పక్కకెళ్ళి ఎర్ర ప్రేమ కథ సినిమా స్టోరీ చెప్తాందా? అది నేను టీవీలో వచ్చినప్పుడు చూసుకుంటలే బా. వసే మైదానం ఎలా చెప్పాలో తెలియట్లేదే. హాల్ చేసుకొని చెప్పు బా, అసలు నోరు సిగరెట్ కంపు కొడుతుంది. అందుకే యాలకులు లవంగాలు ఏర్పాటు చేశాను. ఇవి నోట్లేసుకుంటే స్మెల్ రాదు. ఇంక మనం బయటికి వెళ్ళి. ఏదో తేడాగుందేంటి? నీ దగ్గర సిగ్గేందుకే. పూజ ముద్దు కావాలి. మా నాన్న అడుగు. వసై
మీ నాన్న ఈతకలు దొబ్బి తాగినట్టున్నాడు. మాట్లాడితే బేవని తేనుపులు తీస్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడే లేవడు. మనం అలా పెరట్లోకి వెళ్తాందా? లేచిపోదామంటే చెప్పు, బ్యాగ్ రెడీగా ఉంది, గోడ దూకేద్దాం. ఈ ముద్దులు హగ్గులు అంటే నా వల్ల కాదు బా. లలిత టాక్సీ దగ్గర ఫస్ట్ షోకి వస్తావని 2 గంటలు వెయిట్ చేశాను. హ్యాండ్ ఇచ్చావు కదా. అంటే అప్పటికే ట్యూషన్ పిల్లలు వచ్చేసారు బా. ఏదో ఒక కారణం చెప్తావు. అదే బయటికి వెళ్ళి 1000 రూపాయలు పడితే కత్తిలాంటి ఫేర్ సెట్ అయిపోతాయి. అప్పుడు ముద్దేంటి అన్ని చేసుకోవచ్చు. అయితే బయటికి వెళ్ళి 1000 రూపాయలు అమ్మని సెట్ చేసుకో. 1000 రూపాయలు లేకే కదా నీ దగ్గరికి వచ్చాను. అంటే డబ్బులుంటే వెళ్ళిపోతావా? నీ మెదట్టు. ఒకవేళ వెళ్ళి ఎవరికి చెప్పను. ఆయన నీకు నన్ను చూసుకోవడానికి టైం లేదు. ఇంక వేరే అమ్మాయిల దగ్గరికి ఎందుకు వెళ్తావులే బా. తెలుసు కదా ఎందుకు గెలుగుతావు. త్వరగా ముద్దట్టి ఏ బోల్డ్ పళ్ళు ఉన్నాయి. సరే, ఇది నా ఫస్ట్ కిస్. షివరింగ్ వచ్చేస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఫోన్ రింగ్ అయ్యే ముందు జాగ్రత్త పడండి అని వాయిస్ వచ్చినట్టు ఎంతసేపే. త్వరగా రా. సరిపోదా? చూసుకొని రా, ద్వారం తగిలేస్తుంది. నేలవేని రాయిచ్చి కొట్టేసింది బాబోయ్. నీలవేనెవరు? మీ పిన్ని. నమస్కారం అమ్మాయ. ఇంత రాత్రి ఎప్పుడు ఎక్కడికే? అంటే మనమే నీ పెద్దరికానికి రెస్పెక్ట్ ఇచ్చి మీ అమ్మాయిని బయటకు తీసుకురా ముద్దు పెట్టుకుందాం. చెప్పు తీసి కొడతాను. నా కూతురు చేయబట్టుకోవడానికి నువ్వెవడోరా? బావ తప్పేం లేదు నాన్న, నేనే రమ్మన్నా. బరి తెగించావటే? అంటే మీరు పక్కూరు విత్తనాల కోసం వెళ్ళి 2 రోజులు రారనుకున్నాను నాన్న. ఇప్పుడేంటి కాబోయే పిల్లం కాబట్టి చనువు తీసుకున్నాం, తప్పేంటి? మీరు అనుకుంటే సరిపోద్దా? నాకు చెప్పక్కర్లేదా? మీకు లాస్ట్ లో చెప్దామని. లాస్టా? ఏ లాస్ట్? చివరాఖరికి పెళ్లికి చెప్పడానికి నేనేమన్నా దూరపు చుట్టానా? నువ్వు అలా ప్రశాంతంగా పడుకో, మేము అలా బయటికి వెళ్ళి అచ్చికి బుచ్చిలు ఆడుకుని వస్తాం. మీరు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఏహే గుడి వెనక నా స్వామి గుర్రమెక్కి కూకున్నాడు అని పాట పాడుకోవాలా? లోపలికి వెళ్ళా దా బావా. పాల గ్లాస్ కూడా ఇవ్వలేటరా? పురమైతే సో ఆవరణ గదిలో పంపిస్తాను అనుకున్నావా? బయట బా. బావా గుడ్ నైట్ బావా. పూజ, హాయిని ఆశ పెట్టకు, బాయిని బాధ పెట్టకు. నువ్వు నస పెట్టకు. ఎలా నేలవేం జాగ్రత్త. ఈసారి నిజంగానే రాయించుకుని బొరబాద్లు కూడా ఇగలదు. ఎరా గడ్డబాబు, రాత్రైతే మన వీధిలోనే కరెంట్ ఎందుకు పోతుందిరా? ఆఫ్ కరెంట్ అత్త, సగం సగం ఎందుకని నేనే తీసేస్తున్నాను. దరిద్రుడా అని దరిద్రుడా, అన్నీ నీకు నీ అయ్య బుద్ధులే వచ్చాయి. ఆ రత్నబాబు గారితో తిరుగుతున్నావేట్రా దరిద్రుడా అని. అయినా చీకట్లో కలుసుకోవడం ఏంట్రా? పగలంతా ఏం పీకుతావు? పగలు కలుసుకుంటూ పోలేని డబ్బులు ఖర్చు బా. నువ్వు కరెంట్ ఆపేస్తున్నావు అని మన ఊరు ఆర్లేడీస్కి తెలిసిందనుకో, అంతరంగాలు ఆఖరి ఘట్టం నీతో పాడించేస్తారు. ఆయన ఊర్లో అందరికీ తెలిసిపోయిందిలే బా. బీరెట్టుకొచ్చానా? మా అమ్మాయి నాదంటే నీ కాలు నా కాలు ఎరగొట్టి పోలి పెట్టేస్తుంది. అసలే రేపు నీళ్ళు కాచుకోవడానికి కట్టెళ్ళేమంట. తాగనంటావు. పట్టుకొచ్చి బంగారం లాంటి బాత్రూమ్ ఉండగా ఆరు బయట ఎందుకంటే? 4 గోళ్ల మధ్య నరకం ఎందుకని, సుఖం దొరకనప్పుడు సునకానందం ఎదుక్కోమని ఓ మహానుభావుడు చెప్పాడా అండి? నేను చెప్తానవా? ఈ బాత్రూమ్లు వచ్చాక ప్రకృతికి ఎరువు కరువు అయిపోయిందిరా. రత్నబాబు గారు ఎక్కడికండి? దొడ్డుకి. సొంబు చూసి కూడా ఎక్కడికైనా అడుగుతున్నాడు అంటే ఇల్లు ఇంకా చైతన్యం రాలేదురా. రత్నబాబు గారు చెంత నీళ్ళెట్టుకెళ్తున్నారు ఎక్కడికండి? ఊళ్ళోకి పులి వచ్చిందంట. కూల్ డ్రింక్ దానికి పడద్దా లేదని మంచినీళ్ళు ఇచ్చి పలకరిందామని వెళ్తున్నాను. ఊరుకోండి, పులికి మీరు నీళ్ళెట్టుకెళ్ళాడేటి? మరి లేకపోతే సొంబుచ్చుకు కొట్టానంటే తెల్లారా సొంబుచ్చుకు ఎక్కడికి వెళ్తారా? కలుపు మొక్క నా కూడా. రాజ్యాంగం అనవసరంగా వాక్ స్వాతంత్రం ఇచ్చిందిరా. మీ అమ్మ చచ్చిపోయిన తర్వాత 2వ పెళ్లి కూడా చేసుకోకుండా నేను గారాభంగా పెంచుతుంటే నువ్వేమో ఆ పోరంబోక వెనకాల చెట్టపట్టాలు వేసుకొని తిరగడానికి సిగ్గులేదు? 2వ పెళ్లి చేసుకోవడానికి కూడా తెగ రెడీ అయ్యావంట కదా, కానీ పిట్టల దొరికి పిల్లనివ్వడానికి ఎవరు ముందుకు రాలేదంట. ఎవరా చెప్పిన అడ్డగాడిదా? నానమ్మ. అబ్బా, శుక్రవారం పూట మా అమ్మని తిట్టించావు కదే. బతికున్నన్నాళ్ళు ఆవిడ నిన్ను తిట్టింది కదా. ఆవిడ కదా పౌలక్షేపం. అయినా నిన్ను పెద్ద ఉద్యోగస్తుడు చేతిలో పెడదామంటే నువ్వేమో బోడి కౌలు రైతు వెంట పడతానంటావేంటే? గొడ్డులా కష్టపడితే తప్ప ఎకరాకి 10,000 కూడా మిగలవు. మీ నాన్న కూడా రైతే,
పెద్ద పోటుగాళ్ళలాగా పొలాలన్నీ కోడి పందాల్లో తగిలేసావు. ఆ సమయానికి నా డాక్ కళ్ళు తిరిగి పడిపోయింది కానీ లేకపోతే ఆ నెమలి తాట తీసేది ప్రెసిడెంట్ గారి పల్ల పొలాలన్నీ మన సొంతం అయ్యేవి. జూదం వ్యసనం అయితే బలయ్యేది ఒక కుటుంబం నాన్న. నువ్వు నీతి సూత్రాలు బాగా చెప్తావు కానీ అది కనిపించగానే ఎగురుకుంటూ వెళ్ళిపోతావు. ఏంటి ఇప్పుడా? మా నాన్న ఎంత నురుగు వస్తుందైతే షాంపూ వేసావా సర్ఫ్ వేసావా? ఇది కొయిటా షాంపూ నాన్న, ఎక్కువసేపు నురుగు వస్తుంది. తొందరగా నీళ్లు పోయి ఎవరన్నా చూస్తే నన్ను పాము కాటేసింది నురగలు కక్కేసుకుంటున్నాను అనుకుంటారు. ఏమైంది? బావు బుగ్గ గిల్లాడు. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావరా? రైతులందరూ ధాన్యం రేట్ల గురించి రైతు భరోసా కేంద్రం ద్వారా మీటింగ్ పెట్టుకుంటున్నాం, నువ్వు వస్తావేమో అని. హే వసే 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 బకెట్ తీసుకెళ్ళిపోతావేంటే? ఆడిప్పుడు వచ్చాడు? ఇందాక నొరగ బాగా వచ్చినప్పుడు వచ్చాడు. ఎంత చెప్పినా ఆడికే వత్తాసు పలుకుతావేంటి? ఎందుకు చేయకూడదు? మంచోడు కాదా? మనీ ఉన్నోడు కాదు, పైగా అవతారం చూసావా? చేతబడి చేసుకునేవాళ్ళగా. నాకు ఆ చేతబడి చేసుకునేవాడంటేనే ఇష్టం. ఏంటి ఇప్పుడు? నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. ఒప్పుకోకపోతే నేను గోడకు పారిపోతా. నా పరువు మర్యాదల సంగతి. ఆల్రెడీ ఊర్లో వాళ్ళందరూ నిన్ను లిటికేషన్ జోగారావు అంటున్నారు. అది వాళ్ళు గిట్టని వాళ్ళు చెప్పే మాటలు అవి. చూడు లిటికేషన్ జోగారావు, నీ లిటికేషన్ బుర్రతో నా పెళ్లి మాత్రం చేయకు. నేను ఇక్కడ సొంబెట్టా సెట్ సటికి వెళ్తాను, ఆడంగులు వస్తే పాట పాడు. మాస్ బీటా మెలోడండి. ఇందోళన నుంచి ఆందోళన చేయరా అపశృతి నా కొడక. నీళ్ళు నీళ్ళు సగం ఉన్నాయంట్రా? నేను కొంచెం వాడుకున్నానండి. తినేసిన సగం కుక్కకేసినట్టు సగం సెలకరించావా? ఇప్పుడు నేను ఆకు మంత్రం వేసుకోవాలా? ఆయ్ బావా, సెకండ్ హ్యాండిల్ స్కూటీ ఫస్ట్ టైం కొన్నా, దా రైడ్కి వెళ్దాం. వద్దే, మీ నాన్న చూస్తే ఏడుస్తాడు. నువ్వు ఏం కాదు ఎక్కువ వద్దని చెప్పానా? బావా నువ్వు అలాంటి ఏం చేయలేవు. నేను పద. ఆగరా. వచ్చాడు. నేను స్నానం చేసేస్తానని చెప్పాను కదా, 2 నిమిషాలు ఆగలేవా? అంటే బావ నడుచుకుంటూ వెళ్తున్నాడు కదా, డ్రాప్ చేద్దామని. ఆడిల్లాను ఊరు అవతల ఉందా? 4 ఇల్లు దాటి నడవలేడా? నువ్వు సగం తడిసిన బట్టలతో ఇల్లు నిలబడ్డావు. సల్మాన్ ఖాన్ అనుకుంటున్నావా? ఆయిల్ పిండేసిన మైసూర్ బజ్జీలో ఉంటావు. ఏ కుక్క లొంగిలేసిన అనుకో, చూడలేం. ఇంటికి వెళ్ళి. ఒరే కర్రడా, అది నా కూతురు బండి, ముందు నేనే ఎక్కాలి. ఎక్కువ ఎవడొద్దు అన్నాడు? నువ్వెవడరా నాకు పర్మిషన్ ఇవ్వడానికి? ఈదులో ఎర్రంగం ఎందుకు కానీ ఇంటికి వెళ్ళి బట్టలు వేసుకుంటారా? నేను వెళ్ళొచ్చు లోపు మీరు పారిపోదామనా? నాకంత అవసరం లేదు. నాన్న ఒప్పుకుంటాడులే బావా. నేను ఒప్పుకోను. ఏంటి మీ అబ్బా కూతుర్లు గొడవ? నాకు ఆ రైతు భరోసా కేంద్రం ద్వారా మీటింగ్ ఉంది. చూడు బావా, ఎప్పుడు నిన్ను కలుద్దామన్నా ఇలానే చేస్తాడు. ఏంటి మా ప్రాబ్లం ఏంటి? రేపమ్మబ్బో కలిసి ఒకే ఇంట్లో భోజనం చేయాల్సిన వాళ్ళం. ఇంకా నయం, ఒకే కంచంలో తింటానా లేదు. ఛీ, నీది పల్లి సెట్ అంట కదా, తిన్నప్పుడు ప్లేట్లో పడింది అనుకో నీచంగా ఉంటది. ఎవడరా చెప్పింది నాకు పల్లి సెట్ ఉందని? నీలవేని ఏం మాట పడిపోయింది? అదేవర్రా నాకు పల్లి సెట్ ఉందని చెప్పడానికి? ఏమో, మీకు మీకు ఏ లావాదేవీలు ఉన్నాయో. పిన్ని గురించి నాకు తెలుసు నాన్న. పిన్నంటే ఏమో నాకేం తెలుసు, చిన్నపిల్లని. నువ్వు రా బా పోదాం. ఏదో ఒకరోజు ఆ రత్నబాబు గారు నువ్వు నీలవేణి కోసం రత్తాలు చిందించాల్సి ఉంటది. జాగ్రత్తగా ఉండు. పదవే లావగల్. రత్నబాబు గారు, గేదెలు గడ్డి ఎందుకు తింటాయండి? వాటికి వంట రాదు కాబట్టి. హాయ్, మీకు వంట వచ్చా అండి? రాదురా. హాయ్ అంటే ఏంట్రా?
నాకు వంట రాదు కాబట్టి ఇప్పుడు నేను గడ్డి తినాలంటావా? బ్యాక్ వీల్ లేపు కొట్టానంటే కరెంట్ వైర్ మీదకి వెళ్ళి కాకిలా పోతావు. బుర్ర తక్కువ నా కొడక, సరిగ్గా బండితోయ్. అప్పుడు ఎప్పుడో బండికొండ కొత్తలో 30 రోజులు పెట్టుకోండి. పంచాయతీ పక్క వీధులు కదండి, నడిచి వెళ్ళేవాళ్ళగా మనం. అయ్యో బాబోయ్, దేవరపల్లి ప్రెసిడెంట్ అంతర్గొడ్డు రత్నబాబు గారు పంచాయతీకి నడిచి వచ్చారంటే ఎంత పరువు తక్కువరా. అంతేలేండి, బండితో చూడంటే కుక్కలు కూడా ఊరైతేనే. తోసేవాడు తొండ అయితే ఊరు ఎండకెండిపోయిందంట. ఎదవ దిక్కుమాల సమతలు చెప్పామనుకో, బాటా చెప్పుచ్చుకొని బుర్ర బద్దలు కొట్టేయగలను. సరిగ్గా తోయ్ సోది సన్నాసి. యారా తిండి సరిగ్గా తింటలేదా? ఆ గంటల మీద గింట. ఎక్కడికి? మా రత్నబాబు గారు కొబ్బరి బండలు తెమ్మన్నారండి. మీ తోట అటు కదా, ఇటు వెళ్తున్నావేంట్రా? ఆడికి దొంగబాటలు అంటే ఇష్టం. ఇంకోసం అటువైపు తోటల్లో కనిపించావంటే నిన్ను చంపేసి నీ శవాన్ని కొబ్బరి తోటలకు ఎరువుగా వేసేస్తాను రా. మీరేమో అటే వెళ్ళొద్దంటారు, ఆడేమో అటే వెళ్ళమంటాడు. ఏదో సావచ్చు పడిందని నాకు. ఏమైనా అంటే సత్యవతిని తీసుకురా అని నాతో చెప్పిస్తాడు. అంటే రత్నబాబుకి సత్యవతికి లింక్ ఉన్నమాట. ఊరే కూడా కూతుంటే మీకు ఇప్పటిదా తెలియపోయింటండి. మరి వాళ్ళ ఆయనకి తెలియదంటావా? ఆడికి స్తంభాలకి బ్యానర్లు కట్టుకోవడం తప్ప ఇంట్లో బాగోతు అనవసరం. మరి అంత శాతకానోడా? ఇలా రండి, శాతకానోడు కాబట్టి ఇంకోటి చేతులు ఎట్టేడు. ఈ మొక్క నువ్వు నాకు చెప్పినట్టు రత్నబాబు గారు తెలిస్తే నీ పరిస్థితి ఏంట్రా? బొక్క బోడి ఏం పిక్తారన్నాడు. ఆడు బొంగు చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది. ఏ రత్నబాబు? గొడుగు కోసం దూరం వచ్చారా, తీసుకోండి. బాబు ఈ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళండి, ఇలా అందరికి చెప్పుకుంటూ పోతే ఎప్పటికి వెళ్తారు? సడన్ గా హైదరాబాద్ నుంచి ఈడింటికి చుట్టాలు వచ్చారేటి? అర్జెంటుగా ఈ విషయం నాబోడికి చెప్పాలి. ఈడెక్కడ చచ్చాడో ఏంటో. ఊర్లో ఎవరు పుష్పవత అయినా సరే నన్నే కరెంట్ లాగమంటారేంటండి బాబు? నేనెక్కడి నుండి తేవాలి కరెంటు? ఓరు గడబాబు, ఆ నాబాబు చూసేటి తోటలో పేకాడుతున్నాడు. జోకర్ తక్కువైందట, నువ్వు వెళ్ళు. అమ్మో, ఇప్పుడు ఆడి దగ్గరికి వెళ్తే 50 100 నన్ను అడుగుతాడు. ఇప్పుడు వెళ్ళకూడదు. ఒరే గడబాబు, మా ఇంట్లో టీవీ రావట్లేదురా. తాడుగట్లాగే పల్టీలు కొట్టుకుంటూ గుమ్మం దాకా వచ్చేద్ది. ఏరా గడబాబు, చూసుకొని మాట్లాడు. నువ్వు ఉన్నావని చూసుకోలేదు అత్త. వీడికి మధ్యన పెళ్లి కుదిరిందే. ఆడా మగ? మా మాయ కూతుర్నే చేసుకుంటున్నాను అత్త. అయ్యో పాపం, ఆ పిల్లకేం పోయే కాలం. అదేంటి అంత మాట అనేసింది బా? ఒక్కడికే వచ్చి అడగారం. మరి రోజుకో పంచాయతీ పెడతారు కానీ ఊరు మాత్రం బాగుపడదురా. ఓ బాబాయ్, ఎక్కడికి? తోటకురా. ఓ హ్యాండ్ తగ్గింది వస్తావా? ఆ నాగబాబు గారు నీ మీద ఏదో పెట్టేసుకున్నాడు రా. కోడి గుడ్డెట్టిన తర్వాత కలర్ ఏంటని అడిగితే కుక్కరుకో అందంట. పేపర్లో పడిన తర్వాత ముఖ్యాంశాలు చదువుతున్నారు. ఈ మొక్క ఊరందరికీ తెలుసు. హలో, నమస్తే సార్. నమస్కారం అండి. నేను ద గ్రేట్ మనీ ప్లానెట్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నా అండి. మీతో ఇప్పుడు 2 నిమిషాలు మాట్లాడొచ్చా? ఖాళీగా ఉన్నారా? లేదండి, పేకాడుతున్నాను. అలా కాదు సార్, ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అండి. మీరు చచ్చిపోతే డబ్బులు వస్తాయి. అలాగేనండి, నేను చచ్చిపోగానే ఫోన్ చేస్తాను, వచ్చి డబ్బులు ఇచ్చేయండి. మంచి బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు. ఈ ఇన్సూరెన్స్ వాళ్ళకి నెంబర్ ఎవరుతారా? నాకు కూడా ఇలాంటి రాంగ్ కాల్స్ వచ్చినాయి. లాటరీ తగిలిందని ఫోన్ చేశారు. పొరపాటున తగిలింది కాబట్టి సారీ చెప్పమన్నాను. ఇంకోసారి చూసుకోకుండా తగిలితే గోబా చిట్లు పోద్దని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాను. ఏరా కాపీలు గంటలు కానీ తాగుతారా? నాకు షుగర్ లెస్ టీ అమ్మా. నాకు గ్రీన్ టీ. ఏంటి? అదే అత్త, వేడి నీటిలో కాగితం కవర్ వేసుకొని తాగుతారు కదా బలిసిన వాళ్ళు. అది అంత బలిసినోడి నా గుమ్మం ముందెందుకురా ప్యాకాడుతున్నావు? నిన్ను నిన్ను మీ నానిచ్చిన ఆస్తులు ఏమన్నా ఉన్నాయనుకున్నావా ప్యాకాట్లాడుతున్నావు? బతికినన్నాళ్ళు మీ నాన్న ఇంటి మీద గొడవలు తెచ్చాడు. ఇప్పుడు నువ్వు ఊర్లోకి వెళ్ళి గొడవలు పడుతున్నావు. మీ అబ్బా కొడుకుల వల్ల మనశ్శాంతి లేకుండా పోయింది. నీ కొడుక్కి పెళ్ళి ఎప్పుడు చేస్తావని ఊళ్ళో అందరూ అడుగుతున్నారు. నేను చూసి అందరూ మావయ్య బాబాయ్ అని పిలిచే ఆడపిల్లే తప్ప ప్రేమగా బావా అని పిలిచే వరసైన ఆడపిల్లుందా? అప్పుడప్పుడు అద్దం కూడా అబద్ధం చెప్తుంది, వయసు ఖచ్చితంగా నిజం చెప్తుంది. చూస్తా ఉండు, మన లెవెల్కి ఇంటర్నేషనల్ ఫిగర్లో వస్తారు. కోడలుగా తెచ్చేస్తాను. కట్టుకున్న దానికి జ్వరం వస్తే ఊరవుతలున్నది మందులు వేసుకుందంట. అట్టా ఉంది నీ వ్యవహారం. ఎక్కడికి రా? తోటకి. తోటకి దమ్మిడి ఆదాయం లేదు, కానీ ఉపయోగం లేదు. తోటకంట తోటకి. బాబాయ్, నీకప్పుడు నీళ్ళు నిండిపోయాయా బాబాయ్? అయ్యో
ఎరా బాగున్నారనే బంగారం లాంటి మనిషిని పొట్టను పెట్టుకున్నావు కదరా. ఇది మరీ బాగుంది. నేనేం చేశాను? బాబాయ్ చూడడానికి వెళ్దాం తీసుకుపోరా అన్న తీసుకొచ్చావా? చూడరా, సినిమాలకు మాత్రం చెప్ప పెట్టుకుని వెళ్ళిపోద్ది. ఇతను చూడడానికి మాత్రం నేను తోడు కావాలంట. బాబాయ్ ఈ పాపాత్ముని క్షమించు బాబాయ్. అయ్యో నీకు అప్పుడే సావు రావాలా? ఆ సావేదో నాకు 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 రాకూడదా అయ్యా? జరగని వాటి గురించి ఎందుకులే ఇప్పుడు. నోరు మిడిగుడ్లు మహోడా. బాబాయ్ ఒక్క మాటైనా నాతో చెప్పకుండా పోయినావు కదా బాబాయ్. నలుగురికి చెప్పుకోవడానికి ఏమైనా కుంభమేళకి వెళ్ళాడంటే కాడికి పోయాడు. ఒక్క మాట నాతో చెప్పకూడదా బాబాయ్? సడన్ గా మా ఆవిడకి ముసోడి మీద ఎంత ప్రేమ వచ్చిందేంటి? ఆడోళ్ళు ఏడుపులకి అర్థాలు ఉండవండి, అంతరార్థాలు ఎక్కువ ఉంటాయి. ఆడోళ్ళు ఏడితే కరిగిపోయే వాళ్ళకన్నా మనకెందుకు వచ్చిన తలనొప్పి ప్రభావం సర్దుకుపోయే వాళ్ళు ఎక్కువ. నేనేం చేయాలరా దేవుడా దేవుడా? సీను ఒకటి దెబ్బ పాల ప్యాకెట్లు లేవండి. అయ్యో దేవుడా దేవుడా, గుండె పగలేలా ఏడుస్తున్నాను బాబాయ్. టీచర్ నాదుడే లేడే. మీరు వస్తారు అనుకోలేదండి. ఉప్మా చేశారా? గ్యాస్ అయిపోయిందండి. ఏ మనుషులరా మీరు? ఒక టీ లేదు ఉప్మా లేదు, ఆ శవాన్ని పెట్టుకుని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ పెళ్లి జరగట్లేదండి, మీకు మర్యాదలు చేయడానికి. ఏమో కుంటెద్దులాగా నిలబడ్డావే. ఆ శ్వేత దగ్గర డబ్బులు తీసుకుని క్యాటరింగ్ వాళ్ళకి ఫోన్ చేయిపో. ఓ దేవుడా. ఏం రత్నబాబు కింద లుంగి లేకుండా వచ్చావు? అయ్యే బాబోయ్, ట్రైన్లో ఒకరు వచ్చి చప్పట్లు కొట్టారండి, ఈయన కూడా చప్పట్లు కొట్టారండి. వాళ్ళు డబ్బులు అడిగారండి, ఈయన ఇవ్వలేదండి. వాళ్ళు ఇలా ఎత్తారండి, ఈయన లుంగి ఎత్తారండి, వాళ్ళు లుంగి ఎట్టుకెళ్ళిపోయారండి. ఏ ఇంకో లుంగి లేదా? దారిలో అలాంటి వాళ్ళు మళ్ళీ కనబడితే లింగిలు పంచుకుంటే వెళ్ళలేం కదా. సర్లే పళ్ళతో ఇంకోటి ఇతాయిది గాని. పాచి పళ్ళతో రండి, చక్కెరకాయలు అట్టిపళ్ళు ఉడకబెట్టిన శనకాయలు తిన్నారండి. ఈ టీయో కట్టవా తీసుకోండి. ఇదిగోండి ఒక కట్ట యాప్ పొలాలు తెప్పించండి. అసలే ఈ మధ్యన పేస్ట్లో కెమికల్స్ ఉన్నాయంటున్నారు. అదే చేత్తో ఒక కొబ్బరి పీచు కూడా తెప్పించండి, రుద్దుకుంటారు. అసలే శుభ్రవారు కదా. అలాగే నేలకేసి కొట్టానంటే దిష్టి గుమ్మడికేలా నేల కతుక్కుపోతావు. అతి బాగున్నా కొడక. ట్రైన్లోనే బాగుంది. అది చూసావా, ప్రెసిడెంట్ అనే గౌరవంతో మనం వచ్చే వరకు శవాన్ని కూడా తీయలేదు. పిండం పెట్టినప్పుడు కూడా నువ్వే పక్కన ఉండాలి రత్న బాబు. ఎందుకండి? అప్పుడు సడన్ గా కాకులను ఎత్తుక్కోవాలంటే కష్టం కదా. ఉంటారు కదండి. పాపం ఎలా పోయాడు? మీ ఊర్లోనే ఎవరో ఎదవా నోటికొచ్చినట్టు మాట్లాడాడంట. ఆ మనోవేదంతో పోయాడు. ఆళ్ళ మాత్రం మోటారేంటి, పురుగులు బట్టి పోతారు. మా రత్నబాబు గారికి అంత కరమే పట్టలేదండి, మంచం పెట్టే పోతాడు. వాళ్ళు మన గురించి అంటలేదురా డిప్పా, ఫర్ సపోజ్ అన్నట్టుగా చెప్పారు. సరే సీను, మీ ఆవిడ పిల్లలు రాలేదా? పిల్లలకు స్కూలు అందరూ ఎందుకని నేనే వద్దన్నాను. నెక్స్ట్ దేశ భవిష్యత్తును మార్చేది వీళ్ళ పిల్లలే. శ్మశానంలో చెప్పారా? చెప్పామండి, 12,000 అడిగారు. అది మనిషిని మట్టిలో కప్పెట్టడానికి కూడా మనీ కావాలి. భోజనాలు క్యాటరింగ్ చెప్పమంటారండి. ఎంతమంది ఉన్నారండి? పట్టుమని 10 మంది కూడా లేరు, క్యాటరింగ్ ఎందుకు? అదే మా రుక్మిణి వదిన ఉండిందంటే అదిరిపోద్ది, కాకపోతే రుచి ఉండదు. 7 నైట్లో పొయ్యిలుగిచ్చకూడదురా, బయట నుంచి తెప్పించేద్దాం. టీ చేసుకోవచ్చు. నాకు బయట ఫుడ్ పడదండి. మానేయండి. ఏండి 11 రోజులు కూడా బయట ఫుడ్ తెప్పండి. ఎప్పటి నువ్వు మా ఇంటికి వచ్చి టీ తాగిపోయాడు, అన్నం వడ్డించేలోపే వెళ్ళిపోయాడు. బాబాయ్ సేమియా పాయసం చేయి నీరజా నీరజా అన్నాడు. ముసలాడికి జీడిపప్పు అంటే ఎంత ఇష్టమో. చచ్చిపోయిన అలవాట్లు అభిరుచులు తెలుసుకుని ఏం చేస్తారండి? ఆవిడ బాధను అర్థం చేసుకోవాలి, అది పాయింట్. రత్నబాబు రత్నబాబు, నీకు మానవత్వం ఉంది కాబట్టేనయ్యా భూమిక బతికే ఉంది. రత్నబాబు రత్నబాబు బాగానే ఉందండి, నా సొక్క సిరిపేలా ఉంది. బాబు రత్నబాబు, మనవరాలు దిక్కులేని దాన్ని చేసి చచ్చిపోయాడయ్యా. రత్నబాబు రత్నబాబు సరే 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 రత్నబాబు రత్నబాబు, కంచి పట్టు చీర పెడతానన్నాడు ఏ ముసలోడు, పెట్టకుండానే పోయాడు. సరే సరే అండి, ఊరుకోబెట్టచ్చు కదా. రత్నబాబు ఇదిగో నీరజా ఊరుకో. చెవులో చెప్పాల్సింది. రేపటి నుంచి నేను ఎవరిని బాబాయ్ బాబాయ్ అని పిలవాలి. రత్నబాబు రత్నబాబు ఓ రత్నబాబు. ఇప్పుడు ఇంట్లోకి వచ్చిందా తోడు తెంపుకొని వచ్చేసిందా? నీరజా ఊరుకో. రే పరా రత్నబాబు. వాళ్ళు లుంగి లాగేశారు, ఇప్పుడు సెట్ లాగేస్తారు, సరిపోయింది. రత్నబాబు రత్నబాబు
ఉండమ్మా, అర్జెంటుగా సెవెన్ తీసేయండి అయ్యా, లేకపోతే సెవెన్ తో పాటు నన్ను తగిలిటేసేలా ఉంది. నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. అయితే ఏంటి తీసుకెళ్ళిపో. బాబాయ్ తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. అయ్యో బాబాయ్, అయ్యో బాబాయ్. అది పాయింట్. నీరజ ఊరుకో. బాబు రత్తబాబు, ఈ పెళ్ళి అయిపోగానే కొబ్బరి బండలు అమ్మేనా సరే మీ లోన్ తీర్చేస్తాను. అన్నిసార్లు అడుక్కోకండి, పెట్టండి. ఒరే డెప్ప, హాయ్. ఇంగ్లీష్ పాప ఏంట్రా మన కాంపౌండ్లోకి వస్తుంది? బ్రిటిష్ వాళ్ళు లేకుండా దేశంలోకి వచ్చేసారు. ఈ పాప ఇంటి దాకా కొత్త తప్పు ఏంటంటే ఎంత జ్ఞానం ఎప్పుడు వచ్చిందిరా నీకా? రోజు ఇంటికి వెళ్ళాక న్యూస్ చూస్తుంటండి. అది న్యూసెన్స్ అని చూడడం మానేసాం. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ అలీనా, ఐఎమ్ అ వెడ్డింగ్ ప్లానర్. కెన్ ఐ టాక్ టు నీరజ గారు? ఐ రత్నబాబు, 50 acres కొబ్బరి తోట, విలేజ్ ప్రెసిడెంట్. దట్స్ గ్రేట్. నీరజ గారు ఎంత చెప్పిన తర్వాత కూడా నీరజ గారి గ్రేట్ అంటే ఏంట్రా? మీ ఫేస్ నచ్చలేదేమో అండి. ఎగిరి తన్నానంటే ల్యాండ్ అయ్యేలోపు లేట్ అయిపోతావు. సార్, సార్, to whom I should talk to? స్ట్రైట్, మెట్లు, రైట్. అదిగో అక్కడ సరిగ్గా కాలింగ్ బెల్లం. డోర్, ఎంటర్, సోఫా. సారీ. చూసా, ఏదో తప్పు చేసి సారీ చెప్పేసింది. అలా పద్ధతిగా ఉంటారు మరి ఇంగ్లీష్ వాళ్ళు. రత్నబాబు గారు, ఎవరి అమ్మాయి? మన గొప్పతనం గురించి తెలుసుకుని ఎత్తుక్కుంటా వచ్చేసింది. అదేం లేదండి, ఆవిడ భాష ఈయనకి అర్థం కావట్లేదు, ఈయన చెప్పింది ఆవిడకి అర్థం కావట్లేదు. ఆహా, నమస్కారం అండి, క్షమించాలి, మీ భాష మాకు రాదు. మీకేం కావాలో చెప్తే. You're so handsome. మన హ్యాండ్ మంచిదని చెప్తుంది. Hi Diana, I am in Hyderabad. I am very busy, but hi my fellows. Hi man. నమస్కారం అండి. నమస్తే. ఇవి చెప్పిందే మాకు అర్థం కావట్లేదు. నువ్వు చాలా ఆనందంగా ఉన్నావని చెప్తుంది. అయ్యా హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా వచ్చేసిందా? ఈ నందగడ అంటదేంటి? హలో సార్, డూ యూ బిలీవ్ ఇన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్? మొదటిసారి చూడగానే లవ్ పుడుతుందంటే మీరు నమ్ముతారా? Tell me please your name. నేము ప్రసాద్. I'm Alina. Nice to meet you. ఇక్కడ నీరజ అంటే ఎవరు? మీరు 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 నేను తీసుకెళ్తాను రండి. ఈయన్ని చూసి ఆ పిల్ల మురిసిపోద్దేంట్రా? మన ఫలదీకరణం పల్లెటూరు దగ్గరే ఆగిపోయింది. ఈడి ప్రత్యుత్పత్తి దేశాలు దాటేసింది. రమ్ములో రక్తం కలుపు తాగలనుందరా. తెమ్మంటారండి? మాట వరుస కన్నా వద్దులే, జిన్నట్టుకొచ్చే. ఆహా, ఎలాకొచ్చిందేంట్రా? ఒరే డెప్ప, కొబ్బరి బొండంలో జిన్ను కలుపుకొని మన తోటలో తాగి అన్నాలైందిరా. సిటీలో మీ గుడ్ సెట్ పనులు కుదరవండి. నిజంగానే నిలవని కొడుకు నా పోలుకులు వచ్చినాయి అంటావా? ముక్కు మీదే అంటున్నారండి, చెవులు జోగరేమో అని డౌట్ అండి. రంగు మీదేనండి, ఐటు జోగరం అండి. అలా రకానికో పోలుకొస్తే పంచతంత్ర సీరియల్లో బొమ్మలాగా ఉంటాడు. రత్నబాబు కొడుకు రత్నబాబులానే ఉంటాడు కదండి. ఆడగాలి తగిలి చాలా రోజులు అయిపోయిందిరా. ఏదైనా ఊళ్ళో ఉంటేనే మన భోగాలు నడుస్తాయి. ఇదిగో నేను మళ్ళీ ఫోన్ చేస్తా ఉండు. ఒరే, ఆ చెడ్డీ ఏంది, ఆ బట్టలేంది, చిన్నపిల్లల డైపర్లు ఎత్తుకుపోయేలాగా మెల్లిగా సిటీ కల్చర్ అడాప్ట్ చేసుకుంటున్నాం. అంటే నువ్వు చచ్చిపోతే ఏడ తగలబెట్టేస్తావా? ఆయన బాధలో ఉంటే మీరు సాగు గురించి మాట్లాడతారేంటండి? ఏం పోయే కలం ఏదోకి? ఆడగాలు తగిలి చాలా రోజులైందంట. దరిద్రపు కొట్టోడా, ఈ రోజు నుంచి నీకు మధ్యాహ్నం భోజనం కూడా కట్టరా? నిన్నెలా ప్రెసిడెంట్ చేశారా మీ ఊర్లో? చెయ్యకపోతే చచ్చిపోతాను బెదిరించడండి. చిచ్చి, ఒక మంచి పని జరిగేటప్పుడు జనాలే సగం చాటకొడతారు. ఇదిగో అన్నట్టు మర్చిపోయినా, ఆ శ్వేతాన్ని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి కనపడకుండా ఏదైనా మూలం కూర్చోండు. నీ మొహం చూస్తేనే దరిద్రం చుట్టుకుంటుంది. చిచ్చి, పొరువంతా పోయిందండి. నీ వల్ల నోటిగాడి తిండే పోయింది, పొరుగుదేముంది? సెద పురుగు నా కొడక. We are experts in organizing sangeets, birthday parties, marriage functions. Thank you for giving us this opportunity. బర్త్డే కాదమ్మా,
పెళ్ళి పెళ్ళి. యువర్ మ్యారేజ్? నాట్ పెళ్ళి. ఓకే ఓకే. కంగ్రాచులేషన్. ఒరే నత్తగొల్లా, ఏమంటుందిరా అది? I am not Natagula. I am only Elo. ఏంటదే? Elo. శ్వేత, ఇదిగో శ్వేత, దామ్మా. వీళ్ళేదో చెప్తున్నారే. ఇంగ్లీష్ కదా, నాకు అర్థం అవుతుంది. కానీ ఈ వయసులో నేను ఇంగ్లీష్ మాట్లాడితే మీ మావి ఫీల్ అవుతాడే. ఏం చెప్తుందో కనుక్కో. Hello, I'm Shweta. Hello, I'm Leena Malina, wedding planner. So, Mr. Raman has given us this contract. Mayne, Ramana. We came in here to discuss about the future contract and who will be there in the wedding. Oh, okay. Can you just make it simple and stick to the Indian tradition? We also invited limited people only. ఏదో క్రికెట్ కామెంటరీ విన్నట్టు ఉంది. ఏమంటుందమ్మా? తనే పెళ్ళేర్పాట్లని చేస్తాంట మాయా. Lino, we go and visit the place. Okay. Yeah. Bye. See you. ఏంటి మాయా అంత క్లోజ్ గా చెప్తుంది? ఇందాకే నేను అందంగా ఉన్నాను కూడా చెప్పిందే. నమ్మేశావా? షేక్ హ్యాండ్ కూడా ఇచ్చింది వదినా. ఆహా, మంచిదే. ఇంగ్లీష్ వచ్చుంటే చెడుగుడు ఆడేవాడిని. నేర్చుకో మాయా, తర్వాత ఉపయోగపడుద్ది. మనం 2వ క్లాసే 2 సార్లు చదివాం. అంత ఇంగ్లీష్ మన వల్ల కాదు. సరేగానే అమ్మాయి పేరేంటే? ఎవరిది? రష్యన్ అత్తదా? అత్త. మరెందుకు అడిగావు? ఊరికే తెలుసుకుందామని. లీనా మలీనా ఏదో సోడా పేర్లో ఉందేంటి? అయినా బాగుంది. మరీ అంత నవ్వకు నాన్న, పిచ్చోళ్ళు అనుకుంటారు. అమ్మాయి వస్తుందండి, రెడీ అవుతుంది. నీరజ్ గారి దగ్గర 5 లక్షల రూపాయల చీటీ ఒకటి, 10 లక్షల రూపాయల చీటీ ఒకటి వేస్తున్నామండి. మీ సంబంధం గురించి గ్రూప్లో చెప్పారు. మీరెవరో ఏంటో తెలుసుకోకుండా వచ్చేసారా? నీరజ్ గారు చెప్పారంటే ఖచ్చితం ఉంటుందండి. మీరు కూడా ఇంతకుముందు దొంగతనంగా పెట్రోల్ అమ్మారా? కాఫీ మిషన్ సప్లై చేస్తానండి. అమ్మాయి వచ్చేద్దరండి. సతీషు, నీకు అప్పులెన్నున్నాయి, ఆస్తులున్నాయి చెప్తే ఓ మాట అనేసుకుందాం. అప్పులేం లేవండి. ఆస్తులు కూడా లేవా? కాఫీ షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నామండి. అమ్మాయి పిలుస్తానండి. ఆయన ఎందుకు ఎన్నిసార్లు అడుగుతున్నారు? పెళ్లి చూపులు అంటే ఎలాగ వచ్చి కూర్చుంటది కదా అమ్మాయి. మొన్న ఇలాగే ఒక పెళ్లి చూపులకి వెళ్ళామండి. అమ్మాయి ఎంతసేపటికి రాలేదు. తీరా చూస్తే ఆ అమ్మాయి బాల్కనీ నుంచి తాడు సహాయంతో పారిపోయింది. కంగారు పడకండి, ఆ రూమ్కి బాల్కనీ లేదులేండి. మీరేం చేస్తుంటారండి? చూసావా, పెద్ద మనిషి. నేను మా ఊరి ఆడో వేస్ట్ ఫెలో, ఊర్లో గలీజ్ పనులన్నీ చేస్తా ఉంటాడు. మీరు పెద్దగా మాట్లాడరా? ఏడు నీళ్ళు ఏడుగా ఉన్నప్పుడు తాగేయాడండి, ఏడు చేసింది. ఎన్నపూస రాయండి. అదేం లేదండి, మీ అంత చదువుకోలేదు కదా, మాట చేత కాదు. అంతేలేండి, తెలిసాక తపస్సు చేస్తారు, తెలియకపోతే ప్రవచనాలు చెప్తారు. అమ్మాయి అమ్మాయి లక్షణంగా ఉంది. లక్షణంగా ఉంది కదా అని లక్షలు కట్నం అడిగాక నిచ్చుకోలేం. నీరజ్ గారు ముందే చెప్పారండి. ఆవిడకి పెద్ద పనే ఉందండి. ఇంటి గుట్టు సోడిపిండి అట్లాగా అందరికీ పంచుకుంటూ పోద్ది. నిన్నెవడ్రా ఇక్కడ ఉండమని చెప్పారు? వంటగదిలో పోయి అంట్లు దొంగపో. అదేదో పక్కూరు రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చినట్టు మాడతారేంటి? ఆయన అంత దూరం నుంచి వచ్చింది ఇంట్లో అంట్లు తోముకోవడానిక. మీరేం పట్టించుకోకండి. ప్రతి చెట్టుకి ఎండిపోయిన ఆకు ఉంటది, వాడిపోయిన పువ్వు ఉంటది. మా రత్నబాబు అలాగే. అయ్యో, ఆయన గురించి నీరజ్ గారు ముందే చెప్పారండి. ప్రపంచంలో కొన్ని చేయకూడని పనులుంటాయి, అందులో మీ ఇంటికి రావడం ఒకటే. అమ్మాయి ఏం చదువుకుంది? ఇంజనీరింగ్. పెద్ద చదువు అండి. రై, అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడగరా? ఇంపార్టెంట్ క్వశ్చన్లు అడగండి, చదువుకొని సాలలేదు కదా. ఏం అడగాలో తెలియట్లేదు నాన్న. పోనీ మీ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి అడుగు.
ఆ అబ్బాయికి అలవాట్లేం లేవు కదా. మా వాడు టీ టోటలర్ అండి. అంటే టీతో కలిపి తాగేస్తాడండి. మీరు జోకులు బాగా వేస్తారండి. అందుకే జోకర్లా ఉండిపోయాడండి. అమ్మా, తల్లిదండ్రులు లేరని నువ్వు బాధపడకు. సొంత కూతుర్లా చూసుకుంటాను. అయినా ఇంతమంది మాయలు దగ్గరుండి లక్ష్మీదేవిని మా ఇంటికి పంపిస్తుంటే నెత్తి మీద పెట్టుకుని చూసుకోను. Mr. Butchibabu, where is the toilet? I have to pass. రేయ్, అక్కడ మండిపోయి ఉన్నాడు కెలక్క. What? మీ దేవుర్రా? I'm Lapuram. అంటే మా గోదావరివే కదా, తెలుగులో మాట్లాడడానికి ఏం పోయే కలవరా? పదాలు విరిసేసి వాడేద్దే వంకాయ పోల్సిన స్టైల్ కొడతావేట్రా? This is my mannerism. జీవహింస చేయకూడదు నాగేనరా, కానీ ఇలాంటి జంతువుని తాండంలో తప్పులేదు. This is so rude. నరాలు లాగేసాను అనుకో, పెరాల్సి వచ్చిపోతావు. ఎలా? Very bad guy, very... Hey man! How are you? చిన్న పని ఉంది, ఇప్పుడు వస్తా. Hey my fellow, how are you? That guy is very super guy. బఫెల్ అంటే ఏంట్రా? Don't know about you. నీరజ అంటే ఆడా మగా? I think lady. మరేంట్రా నావే పేరు చెప్తావేంటి? ఆ భాష ఏంటి? ఆ ఇంగ్లీష్ పిల్లతో తిరిగితే 4 డబ్బులు వస్తాయని తెలుగులో మాట్లాడితే సీపుగా చూస్తున్నారు సార్. తెలుగు రానోడ్రా సీపు. సీపుల ఎక్కర మీద కూడా ఇంగ్లీష్లోనే రాస్తారు. ఆ జట్టుగా పాసుకొస్తుంది. ఎక్కడ పోయాలి? రేపు ఐక్యరాజ్య సమితి మీటింగ్ లో ఈ పాయింట్ రేట్ చేసి గట్టిగా అడుగుతాను రా. లేకపోతే ఎక్కడ పోయాలో నన్ను అడుగుతావేంటి? సులభ కాంప్లెక్స్ రన్ చేస్తున్నానా? పొట్ట పగిలిపోయేలా ఉంది సార్. ప్లీజ్ సార్. అలా వెళ్తే అక్కడ గోడ ఉంటది, దాని మీద పోసేయి. అక్కడే ఎందుకు పోయాలి? ఇందాక నేను అక్కడే పోసాను. ఆ వారం ఇంకోసారి పోతే పోలీస్ కంప్లైంట్ పెడతా అన్నాడు. అది నిజమో కదో తెలుసుకుందామని. ఆగరా, నీ పేరేంటి? హలో, ఎర్రయ్యాల అంకలాయండి. షార్ట్ కట్ లో ఏలో అని పెట్టుకున్నానండి. వెళ్ళు. అంటే ఇప్పుడు షార్ట్ కట్ లో రత్నబాబు అంటే రంబారా? చిచి, షార్ట్ కట్ వాడకూడదు. మరి బాబు పెళ్ళోగానే వచ్చేస్తాను నేనే. ధాన్యం రేట్ల గురించి సాగుగారితో మాట్లాడదాం. సరే సరే బాబు, మళ్ళీ చేస్తాను రా. మీకు పెళ్ళయిందా? లేదండి. ఇంకా ఎందుకు అవ్వలేదు? చేసుకుంటానండి. సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? మా అమ్మ చూస్తుందండి. అసలు అవుద్దంటారా? అవుద్ది, చేసుకుంటాను. ఎవడ్రా బాబుడు? Prasad, I want to say something. ఏంటది? 1 second. ఏదో తీస్తుంది ఏంటి? నీ కోసం నేను చీర కట్టుకుంటా, ఇంకా గాజులు వేసుకుంటా, బొట్టు పెట్టుకుంటా, వంట కూడా చేస్తా. శ్వేత రాసిచ్చింది కదా? No. Yes. ఏం కావాలి మీకు? I want to marry you. నన్నా? మీ దేశం వేరు, మా దేశం వేరు. మీ పద్ధతులు వేరు, మా పద్ధతులు వేరు. మేము బ్రతుకుతెరువు కోసం వ్యవసాయం చేస్తామండి. మా చెమట కంపుకి మీకు సెట్ అవ్వదు. బాబు, గడ్డ పెరుగుతో కలిపిన పెరుగన్నం ఒక్క ముద్ద, ఒకే ఒక ముద్ద తిందురుగాని పదండి. వద్దండి థ్యాంక్స్. లేనా మేడం, పొరపాటున మిమ్మల్ని మా ఊరు తీసుకెళ్తే జనమంతా వింతగా చూస్తారు. ఏదో దయ్యం వచ్చిందనుకుని ఇంటింటికి ఓ స్త్రీ రేపురా అని బోర్డు కూడా పెడతారు. నా మాట వినండి. పప్పులుసు, బెండకాయ ఫ్రై ఒక్క ముద్ద తీసుకొచ్చేయమంటారా? వద్దండి, వద్దు. అటు మీ భాష నాకు రాదు, నా భాష మీకు అర్థం కాదు. జొన్న కంకికి ప్యాన్ కేక్ కి సెట్ అవ్వదు. ఆవు పెట్టిన పులిహార ఒక్క కజ్జికాయ. వద్దని చెప్పానా? ఎన్నిసార్లు అడుగుతారండి? ఈ పెళ్లి మండపంలో నేను ఒక్క దొరికాను మీకు. అయినా ఒక్క ముద్ద ఏంటి, 2 ముద్ద పెట్టరా? నేనేమైనా కాకినా ఒక్క ముద్ద పిండం పెట్టడానికి? ఏదో మర్యాద కోసం అడిగాను, మీరు ఇంత కోప్పడతారని తెలీదు. భయపడ్డారా? అంటే ఆ మాత్రం వియ్యాల వారిని ఆట పట్టించాలి కదా. ఓ, ఆట పట్టించారా? గోంగూర రైసు 4 ఉల్లిబద్దలు ఒక్క ముద్ద. నసగాడ్రా బాబు. ఇక ఉంటేది శ్వేతమ్మని పెళ్లి కూతురు చేస్తున్నారంట. మావేళ్ళందరూ రమ్మంటున్నారు. రత్నబాబు ఎక్కడ ఉన్నాడు? వీధి కుక్కకి మటన్ ముక్క దొరికిందండి. ఇంక పనే ఉంది.
నమస్కారం అండి. నమస్కారంలోనే మీ సంస్కారం తెలుస్తుంది. సబ్బులమ్మడానికి వచ్చారా? లేదండి, నేను సింగర్ని. మిమ్మల్ని ఎప్పుడూ టీవీలో చూడలేదే. నేను ఆర్కెస్ట్రాలో పాడుతూ ఉంటానండి. నేను కూడా మా కొబ్బరి తోటలో పాడుతుంటాను. పిట్టలు కొడుతూ ఉంటారా? నేను పాడుతుంటే ఆటోమేటిక్గా అవే చచ్చిపోతాయి. ఓ, మీరు చాలా గ్రేట్ సార్. అందుకే మా ఊరంతా కలిసి నన్ను ప్రెసిడెంట్గా గెలిపించారు. మీరు ఈ టీవీ ప్రోగ్రామ్స్ ఏం ట్రై చేయలేదా? సూపర్ సింగర్ ఆడిషన్కి వెళ్ళానండి, కానీ రిజెక్ట్ చేశారు. బాధపడకండి, టాలెంట్ ఉంటే పేడ పురుగు కూడా పెద్ద పులు అవుతుంది. అదేం పోలిక? ఏదో మీతో అలా మాట్లాడాలన్న ప్రయత్నంలో మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు ఈ ఏజ్లో కూడా అందంగానే ఉన్నారు. పెద్ద ఏజం కదండి, ఇది ఒరిజినల్ హెయిర్, కలర్ కూడా లేదు. కదలకుండా ఉంటే విగ్ అనుకున్నాను. సిగ్గు లేకుండా మీరు ఇలా మాట్లాడడం నాకు నచ్చిందండి. మీ పేరు తెలుసుకోవచ్చా? అమృత. వైన్సా? నో, జస్ట్ అమృత. మీ పేరు? రత్నబాబు. రాళ్ళు కొడుతూ ఉంటారా? రత్నం అంటే రాళ్ళు రప్పులు కాదండి, జెమ్స్. నాకు మీ అంత ఇంగ్లీష్ రాదండి. నాకు రాదండి. అప్పట్లో 5 రూపాయలు ఇచ్చి టీవీలో సీక్రెట్ గా సినిమాలు చూసేవాళ్ళం. అక్కడ కొద్దిగా నేర్చుకున్నాను. ఓ, సచ్ అన్ ఇన్స్పిరేషనల్ జర్నీ. నీరజ గారిని కలవాలి. ఆవిడ మనిషి అయితే చాలా పెద్దదిగానే మనసు చాలా చిన్నదండి. ఆవిడతో ఏం పని? రమణ గారు పంపించారు ఆవిడ్ని కలవమని. ఇడ్లీ ఒక వాయి తినేసింది, రెండో వాయి తినగానే వచ్చేస్తుంది. రండి కూర్చుందాం. ఓకే. బాగా లేట్ అవుతుందేమో కదా? పల్లీలు తిన్నంత ఈజీగా ఇడ్లీ లేపేస్తుంది, టెన్షన్ పడకండి. మీ భార్య పిల్లలు? పడవ ప్రయాణం చేస్తూ ప్రవాహంలో కొట్టుకుపోయారు. అయ్యో, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోలేదా? మీలాంటి అందమైన అమ్మాయి దొరకలేదు. మీరు నన్ను మరీ పొగుడుతున్నారు. జోక్ కదండి, లేడీ గెటప్ వేసుకున్న విసక్షేన్ లాగా చాలా బలిష్టంగా ఉన్నారు. ఒక వాయికి ఎన్ని ఇడ్లీలు ఉంటాయి? 20 దాకా ఉంటాయి. డైట్ కాబట్టి 2 వాయిలతో ఆపేస్తుంది. ఓ, శాంపుల్గా ఒక పాట పాడొచ్చు కదా? జలుబు చేసిందండి. అయితే కోరస్ కూడా వస్తుంది అనమాట. మీరు చాలా సరదాగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని చూడగానే ఏదో అలా. రత్మ గారు, నీలవేణ ఖర్చులు డబ్బులు పంపించమంటుంది. నీలవేనంటే మా కమిటీ సలహాదారు. ఫోన్ పే చేస్తానని చెప్పి. ఆవిడ ఫోన్ పే లేదు కదండి, వాళ్ళ ఆయన తెలియకుండా పంపించమంటుంది. అంటే అలా ఆయన తాగుబోతూ డబ్బులు నేను తెలిస్తే తాగేస్తాను. ఏదోలా నేను ఏర్పాటు చేస్తాను. గొలటెత్తుందండి. కొడుక్కి పాల డబ్బులు కూడా డబ్బులు లేవంట. మీకు బాధ్యత లేదా? మీరేవో ఇష్టం వచ్చినట్లు ఖాతా ఓపెన్ చేస్తారో, నా ఫోన్ నెంబర్ ఇచ్చేస్తారు. డిప్పా, నేను ఏదోలా ఏర్పాటు చేస్తాను, నువ్వు ఇక్కడి నుంచి. ఈ అమ్మాయి ఎవరు? నేను సింగర్ని. నేను సింగర్నే. మా ఊర్లో సాయిబాబా జిల్లకి పాడుతుంటాను. డిప్పా, నువ్వు వెళ్ళి నేరోజుదని కానీ నేను రమ్మన్నానని తీసుకురా. మీరు పిలిస్తే ఆవిడ రాదు కదా? బతిమలాడని చెప్పు. ఓకే. అమృత గారు, మీ పిల్లలు కూడా మీరే ఆర్కెస్ట్రా పాడతారా? నాకు అప్పుడే పెళ్ళెందుకండి? రత్నబాబు పిలిచావంట? ఏరా, నువ్వు రాలేవా? గెస్ట్ వచ్చారు వదిన గారు. గెస్టా? ఎవరు పిల్ల నువ్వు? బాగా పాడతాం, ఆర్కెస్ట్రా నుంచి వచ్చానండి. రమణ గారు పంపించారు. అతగాడికి ఏం పని లేదు, మేము మైక్ సెట్లు పెట్టుకుంటాము, నువ్వు వెళ్ళు. వదిన గారు, ఏంట్రా? టాలెంట్ అని తొక్కేకూడదండి. ఆవిడ సూపర్ సింగర్ ఆడిషన్ కూడా వెళ్ళొచ్చింది. ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. ఎలాగో తగలబడు. అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను అవకాశవాదినండి. ఏంటో మీకోసం అన్ని వదిలేయాలనిపిస్తుంది. ఈ ఫీలింగ్ ఏంట్రా, గాల్లో తేలుతున్నట్టుంది. ముందు ఎక్కువైంది కదండి. ఈ మధ్యన తాగకుండానే ఎక్కెక్కేస్తుందిరా. వయసు అయిపోతుంది కండి, బీపీ డౌన్ అవుతుంది. బీపీ కాదురా, ప్రేమ. అమృతికి రత్నబాబుకి మధ్య ప్రేమ. చూసిన ప్రతి వాళ్ళు ప్రేమించుతున్నారు కదా. నా భార్య పొరపాటు చేసిందని కోపంలో చేసిన తప్పులు రావి. రత్మ గారు, మీకు ఆల్రెడీ సత్యవతితో నీలవేణితో ఎఫైర్ ఉందని, మీ పిల్లం పనోడితో లేచిపోయిందని, మీరు చెయ్యని పాపం లేదని, త్వరలో మీ పాపం పండి అర్ధాంతరంగా పోతారని ఆ పిల్లకి తెలిస్తే మీ పరిస్థితి ఏంటి? ఎవరో నా గురించి చెప్తే నేను తప్పుడు మనిషిని అవుతాను. అదే నేనే చెప్తే ప్రేమ కోసం తప్పు ఒప్పుకున్నట్టు అవుద్ది. మీకు ఆ ఛాన్స్ లేదండి. ఏ? ఆవిడ ప్రత్యక్ష ప్రసారంగా చూసింది.
పాపాత్ముడువా? నీకు అఫేర్స్ ఉన్నాయా? నీ పెళ్ళం లేచిపోయిందా? నువ్వు చెప్పినవన్నీ నిజాలే, కానీ నీ మీద ప్రేమ కూడా నిజమే. సత్యవతి నీలవేణి పక్కన నా పేరు కూడా రాస్తావా? పెద్ద మనిషి అనుకున్నాను. అతను పెద్దోడే. నాకు బ్రేకప్స్ ఉన్నాయి, కానీ నీలాగా మోసం చేయలేదు. నిన్ను మోసం చేయాలనుకోలేదు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఎందుకు? నా గొంతు కోయడానికా? మేకను కోస్తే మటన్ అవుద్ది, మిమ్మల్ని కోస్తే మటన్ అవుద్ది. నోర్ముయ్, నువ్వు కూడా ఎదవ్వే. నీకెలా చెప్తే అర్థం అవుద్ది? నేను అర్థం చేసుకోవాలనుకోవట్లేదు. నీ కోసం అన్ని వదిలేస్తాను. నన్ను కూడా వదిలేయి. అది మాత్రం నా వల్ల కాదు. అయితే సత్యవతిని నీలవేణి వదిలేయండి. గుడ్ బై. థ్యాంక్ యూ. నేను గుడ్ బాయ్ అనలేదురా, గుడ్ బై అన్నాను. ప్లీజ్ రా అమ్ము. నన్ను అలా పిలవకు. ఒసేయ్, అలా కూడా పిలవద్దు. కావాలంటే కొబ్బరితో రాసిచ్చేస్తాను. ఎంతమందికి రాసిస్తావు? అది లోన్లో ఉంది కదండి. నాతో ఇంకెప్పుడు మాట్లాడడానికి ట్రై చేయకు. ప్లీజ్ అమృత, ప్లీజ్ ప్లీజ్ రా రే. ప్లీజ్ అమృత, ప్లీజ్ ప్లీజ్ రా, ప్లీజ్ రా రే. మావయ్య, లీనాన్ని పిలుచుకురావా? ఇంకెవరినైనా పంపించవే, నేను కనబడగానే నేను అటు నుంచి సిగరెట్లు అడుగుతుంది. పోన్లే, నీకు మంచి కంపెనీయే దొరికింది. తెల్లగా నీటి కొంగలా ఉంటదే, కానీ భలే ఉంటది కదా. రష్యన్లు అలాగే ఉంటారు మావయ్య. సర్లే గాని ఇప్పుడు తను ఎక్కడుంది? ఏమో, ఎందుకు ఇప్పుడు అది? బ్రైడల్ మేకప్ చేయించుకోవాలి. అదెంతసేపే? గోల్డ్ రంగు స్టిక్కర్లో రెబ్బన్లో ఐటెక్స్ డబ్బాలో తీసుకొచ్చేస్తాను. అవి కాదు మావయ్య, లిప్ లైనర్, లిప్స్టిక్, కాంపాక్ట్, ఫౌండేషన్, హైలైటర్, ఇంకా చాలా ఉన్నాయి. ఏంటవన్నీ? ఇంగ్లీష్ సినిమా పేర్లా? నీకు అర్థం కాదులే గాని తను రమ్మను. ఇంగ్లీష్లో ఇక్కడికి రా అని ఎలా పిలవాలో కూడా తెలియదే నాకు. నువ్వేం చెప్పక్కర్లేదు, నేను చూడంగానే తనే వచ్చేస్తుందిలే. పిలుస్తాలే. నిజంగానే నా కోసం అన్ని వదిలేస్తావా? నువ్వు అడగాలే గానీ కొబ్బరితో రాసిచ్చేస్తాను. బోడి కొబ్బరి తోట. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. అమ్ము. రత్తు. రత్తు ఒత్తు కాదు, రత్నబాబు. ఓకే రత్తు. సర్లే అమ్ము, నువ్వు అడగలే కానీ నీకోసం ఆ చందమామని తీసుకొచ్చిస్తాను. మళ్ళీ చందమామ అందకపోతే ఇబ్బంది పడతారు. ఈ కర్త లాగేయండి. డ్యామేజ్ పీస్ నా కొడక. ఓ సారీ సారీ. అమ్ము. రత్తు. అమ్ము. రత్తు. అక్క, పంతులు గారు బుట్ట అడుగుతున్నారు. అన్ని పందిట్లోనే ఉన్నాయి కదమ్మా. బియ్యం కూడా సరిపోవట. సరే, వంటగదిలో ఉన్నాయి. రత్నబాబుని తీసుకురాపో. సరే మరి రత్నబాబు, కూల్ డ్రింక్స్ తీసుకురాపో. మందులో కలుపుకోవడానికా? నీ నెత్తి మీద పోసి తగలబెట్టడానికి. పద రత్నబాబు, బియ్యం మూట తీసుకొద్ది గాని. ఏ నేనా? ఏ మోకాళ్ళు ఏమైనా అరిగిపోయినాయా నీకు? తెస్తానండి. పదవదినా పోండి. ఏ కృష్ణవేణి, బాగున్నావా? ఇది మా ఇల్లే. పెళ్ళేర్పాట్లు ఇక్కడే చేసాం. మంచి పని చేశారు. ఆశీర్వదించింది అత్తయ్య గారు. ఎవర్రా ఈ అమ్మాయి? నీ కోడలమ్మా. కోడలా? చెప్పాను కదమ్మా నీకు, కోడలుగా ఇంటర్నేషనల్ ఫిగర్ తెస్తారని. చూస్తా ఉండు, మన లెవెల్కి ఇంటర్నేషనల్ ఫిగర్ లో వస్తారు. ఏదో మాట వరుస కన్నాం అనుకున్నాను రా. ఏదో అలా కుదిరింది. వాడు చూసి రమ్మంటే కాల్చి వచ్చారు. కూర్చున్నాక తిన్నగా పెట్టొచ్చు కదా, కుర్చీలన్నీ సెల్లాస్ ఎదురు చేసి పాడేశారు. సార్, వేర్ ఇస్ ప్రసాద్? ఐ వాంట్ టు గివ్ ఇట్ టు హిమ్. నాగబాబు 4 చేపల చెరువులు, 2 రొయ్యల చెరువులు. No, I'm asking about Prasad. టైగర్ ఫ్రాన్స్ కేజీ 250. How can I say? You don't understand. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో రన్నర్ అప్, ఓటుకి 500 ఇచ్చాం. Can you speak English? ఇంగ్లీషా? గాడ్జిల్లా, అనకొండ, టైటానిక్ చిన్నప్పుడే చూసాం. సీడీలు అరిగిపోయి. Titanic, yeah. Every night in my dreams, Prasad comes. I feel him, I see him. మనకి ఆలం పాటలు తప్ప సినిమా పాటలు రావు. Oh my God, please understand. అండర్స్టాండ్ మీదే ఈ పెళ్లి చేస్తున్నాం. ఏంటి కష్టపడిపోతున్నావు? నేను సరిగానే చెప్తున్నాను, ఆ పిల్లకే తెలుగు రాదు. Prasad, this is for you. ఏంటిది? సరుకుల లిస్ట్ అయి ఉంటది. నాకెందుకు ఇచ్చినట్టు? ఏం అర్థం కాదు. ఏంటి మాయా?
ఆ ఇంగ్లీష్ పిల్ల ఇదేదో కాగితం ఇచ్చిందమ్మా. ఏం అర్థం కావట్లేదు. ఏదో నత్తగుల పేపర్ మీద పాకిరినట్టుంది. ఇది రష్యన్ లాంగ్వేజ్ మాయా. లవ్ లెటర్ లా ఉంది. లవ్ లెటరా? I'm writing you this letter so that you know how deeply I love you. Since the moment I met you, my life has changed. I can't imagine my life without you. Your eyes, your voice, your smile, everything about you makes me truly happy. I love you more than words can express. You are my better half, my best friend, my life, my love. I want to spend my whole life with you. అంటే ఏంటి? తను నీతో జీవితాంతం గడపాలనుకుంటుందంట. నీ కళ్ళు, నీ నవ్వు, నీ మాట తన్ని చాలా ఆనందపరుస్తుందంట. నువ్వు లేకుండా తన జీవితాన్ని ఇమాజిన్ చేసుకోలేదంట. తను నిన్ను ఎంత ప్రేమిస్తుందో తన మాటలో కూడా చెప్పలేదంట. తను నీతో జీవితాంతం గడపాలనుకుంటుందంట. దానికి ఏమైనా పిచ్చా ఎర్రే? నేనెలా నచ్చానే? ఏమో, ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్. జిరాఫీలా ఉంటది. దాని కలర్ ఏంటి, నా కలర్ ఏంటి? ఆశకు అద్దు ఉండాలి. నీకా తనకా? తనకే. ఇదే కాన్ఫిడెన్స్ తో వెళ్ళి ఓకే చెప్పు మాయా. ఏంటది? ఏదో సరదాగా చూసి మురిసిపోవడం తప్ప మనకు అలాంటి ఇంట్రెస్టే లేదు. నువ్వే అన్నావుగా ఇంటర్నేషనల్ అమ్మాయిని చేసుకుంటానని. తదాస్తు దేవతలు విన్నారేమో. ఆలోచించు, నువ్వు అనుకునే ఇలాంటి అమ్మాయి పడుతుందా? రష్యన్ అత్త బాగుంది మాయా. కొంచెం పాజిటివ్గా ఆలోచించు. Do you understand? And it's okay for you? ఓకే. మొగుదా, నా పాస్పోర్ట్ నాకు ఇస్తావా ఇవ్వవా? పాస్పోర్ట్ అంటుందేంట్రా? ఈ రష్యన్ వాళ్ళు 6 నెలల్లో సంవత్సరం అగ్రిమెంట్ ఉంటదమ్మా పెళ్లిలోని. తర్వాత మొగుడు వదిలేస్తారు. అందుకే పాస్పోర్ట్ సింపేశా. దరిద్రుడా. గేదెలు గడ్డేసావా? ఇల్లు తుడిసావా? మరి ఇంకేం పోయాక రష్యా వెళ్ళిపోతాను అంటున్నావు? శుభ్రంగా కలిసి ఉండి కాపురం చేసుకుని పుట్టే పిల్లాడికి బోర్డులంగా పెట్టుకుందాం. కాపురం ఓకేనా? అది మాత్రం ఓకే. ప్రసాదు, నేర చూదినా కొట్టి చంపేసేలాగుంది. ఇంటి తాళాలు ఎత్తే పైకి వెళ్ళి పడుకుంటాను. ఇలా అడుగుతావనే ఇంటికి ఫీజు పీకేసి కొంగు కట్టుకుని తిరుగుతుంది. పొద్దున కల్లా లేకపోతే ఊరందరికీ కబురు చెప్పండి, నీ పెళ్లి నా సాగుకొచ్చింది.